కాకా నమస్తేనే. నమస్తే. తెలంగాణకు కొత్త సీఎం వస్తాడు అన్నట్టు వినబడుతున్నది. మీరేమనుకుంటారు అసలు? ఈయన తప్పు చేయలేడు కదా, ఈయన తప్పు చేయలేడు. రెండోది, రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పట్టుదలగా పనిచేసి మంచిగా ఒక ఊపు అనేది తెచ్చిండు పార్టీకి. అంతకుముందు వేరే వాళ్ళు అంత గట్టిగా పట్టుదలతోని చేయలేరు. జానారెడ్డి లాంటి పెద్దలాంటి వాళ్ళతోనే కాలేకపోయింది వాళ్ళు. మరి ఈయనైతే బాగానే తిరిగిండు, కష్టపడ్డాడు, సీఎం అయిండు. సరే, ఈ ఏడాదిలో ఎట్లున్నది పాలన? ఇంకో చూద్దాం, ఇంకో సంవత్సరం చూసిన తర్వాత బాగాలేకపోతే అప్పుడు వ్యతిరేక అవుతుంది. ఇప్పుడు అయితే పార్టీలో నడుస్తుందంట కథ. సీనియర్ లీడర్లు ఉన్నారు కదా, సీఎం మారుతాడు అన్నట్టు వినబడుతున్నది. సీనియర్లు మరి ఏం చేయలేకపోయారు కదా, ఈయన చేసినట్టు కష్టపడలేరు కదా. సీనియర్లు ఉన్నప్పుడు వాళ్ళ సీనియర్ తగ్గట్టు పనిచేస్తే, పీజీఆర్ లాగా పనిచేస్తే వాళ్ళు తీసుకొస్తుండే అధికారం. సరే, మొత్తానికి సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసేట్లా పాస్ అయ్యిందా, ఫెయిల్ అయ్యిందా? ఇంకేమి చెప్పలేము. ఇంకో సంవత్సరం టైం ఇవ్వాలి, సంవత్సరం చూస్తే తెలుస్తుంది. తెలంగాణకు కొత్త సీఎం వస్తాడన్నట్టు వినబడుతుంది. మరి మీరేమనుకుంటారు అసలు? కొత్త సీఎం రావాలి సార్. ఓళ్ళు రావాలంటూ కేసీఆర్ రావాలి. మళ్ళీ కేసీఆర్ కాదు, కాంగ్రెస్ పార్టీలనే సీనియర్ లీడర్లు ఉన్నారు కదా, ఓలో చేంజ్ అవుతారట అట్లా వినబడుతున్నది. మరి మారితే మంచిదే అంటావా? మీకు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? మారితే మంచిదే. మాకు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏం చేస్తున్నాడు? అభివృద్ధి ఏం జరగలేదా? ఏం జరగలేదు ఇంతవరకు. అన్నీ చేసినాం, అది చేస్తాం, అది చేస్తాం అని ఏం చేయలేడు. ఫ్రీ బస్ ఇచ్చిండు కానీ ఫ్రీ బస్ అలా కూడా మాకు సీట్లు దొరుకుతలేవు. మొత్తం లేడీస్ కొట్లాడుతున్నది. మేము ఈడికెళ్ళి తాండ్రు పోవాలి, నీలాడు రావాలి, నీలాడు పోవాలి. అంతే, చాలా తగిలివ్వండి. అవే రేటు తక్కువ పెట్టి చేసేది. కానీ మొగోళ్ళు ఇప్పుడు ఏమన్నా దావత్కోళ్ళు అంటే పిల్లలే పోతున్నారు, మేము పోతలేము, ఇంటికానే ఉంటున్నది. మరి ఎట్లా మరి అలగరా మరి చుట్టాలు? అలిగితే ఏం చేయాలి? మళ్ళీ మాకు సీట్లే దొరుకుతలే, కాలుకుంటూ పెద్ద మనిషి నేను ఎంత చెప్పి వాడతాను నేను. అట్లా బాధ అయిపోయింది. ఛార్జీలు పెట్టుకున్నా కానీ సీట్లు దొరికే పరిస్థితి లేదు. పరిస్థితి లేదు. పైసలు పోయిన పర్లేదు కానీ సీట్లు దొరుకుతలేవు. మరి ఓళ్ళు రావాలంటావు? రేవంత్ రెడ్డి మారితే ఉత్తమ్ కుమార్ కావన్నా, బట్టి కావన్నా, మీకు పొంగులేటి కావన్నా, ఇంకోళ్ళు కావాలా? మీకు ఎవరైనా మంచి ఉంటే మంచి వస్తే చాలు సార్. మనకు వచ్చినా సరే చేంజ్ కావాలని చేంజ్ కావాలి అంతే. తెలంగాణకు కొత్త సీఎం అత్తడన్నట్టు వినబడుతున్నది. మరి మీరేమనుకుంటారు అసలు కథ? ఏమో, ఎవరు పనులు బాగా చేస్తే వాళ్ళకు ఎన్నుకుందామని చూస్తున్నాం మేము. కాదు, ఇప్పుడు ఓళ్ళు రావాలంటే మరి మీకు చేంజ్ కావాలని అనుకుంటారా, చేంజ్ కావద్దు అనుకుంటారా సీఎం? ఇంకా తెలుస్తలేదు కదా నిజం. ఆ పార్టీలే పెద్ద లీడర్లు ఉన్నారు కదా, ఉన్నారు, సీనియర్ లీడర్లు ఉన్నారు, మారుతారేమో అన్నట్టు వినబడుతున్నది సీఎం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈయన చేస్తున్నాడు కొన్ని పనులు, మంచిగానే ఉందా? జర్ర పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా కొన్ని నాలుగు అవకాశం ఇంకా చూద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నాం. ఇంకో ఏడాది చూద్దామంటావా? అవకాశం ఇవ్వాలి కదా. మరి ఇప్పటికి ఎట్లున్నది ఏడాది కాలంలో, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పటికైతే ఆయన వచ్చిన నుంచి జర్ర పర్వాలేదు అనిపిస్తుంది. బెటర్ ఉందా? ఇంకొద్దిగా అవకాశం ఇద్దాం ఆయన కూడా. ఇంకా ముందు కేసీఆర్ కు ఈయనకు ఇద్దరు ఇట్లా ఓల్ బెటర్ అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే ఈయనే బెటర్. ఇంకా కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటర్. ఎందుకంటే కేసీఆర్ ఇంతవరకు పనులు చేపిస్తా అన్ని పెండింగ్ లేచిండు. ఇంతవరకు ఏవి సరిగ్గా లేవు పనులు. అట్లా అని ఆయన అందుకే పక్క జరిపేసి ఇప్పుడు ఈయన అనుకున్నాం. మరి ఈయన ఏం చేస్తాడో తెలియదు. మరి ఈయన కూడా అట్లని చేస్తే ఈయన కూడా తప్పించి వేరే వాళ్ళని అనుకుంటాం. టైం ఇద్దామంట, ఇంకో ఏడాది చూద్దామంట అంతే. మరి ఓకే కాక, రైట్. కొత్త సీఎం వస్తాడు అన్నట్టు వినబడుతున్నది. మరి మీరేమనుకుంటారు అసలు? పబ్లిక్ టాక్ అయితే అట్లనే కనిపిస్తున్నది. మారితే కనుక ఓళ్ళు రావాలనుకుంటారు మీకు? ఎవరు రావాలన్నది వాళ్ళ ఉత్తమ, బట్టియా, లేకపోతే పొంగులేటా, ఓళ్ళు కావాలనుకుంటారు? మారాలనుకుంటారా, మారద్దు అనుకుంటారా? ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది అసలు మీకు? పాలన అయితే అంత ఆశించినంత లేదు. పాత గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కు చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నది. ఓల్ బెటర్ అంటూ కేసీఆర్ బెటర్ అనుకుంటున్నావా, రేవంత్ రెడ్డి బెటర్? కేసీఆరే బెటర్ ఉండే. కొంచెం అంత ఆయనకు అహంకారమే దెబ్బతీసింది తప్ప పబ్లిక్ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది కలిగేయలేడు. పనులు జరిగినాయి అంటావా? అప్పుడు జరిగినాయి. ఇక అన్నీ జరగాలంటే 100% జరగలేవు కదా. కొన్ని ఉండొచ్చు కానీ జరిగిన మట్టుకైతే గరీబుల లెక్కలు అయితే బాగానే జరిగినాయి. ఈరోజు ఒక్కొక్క రైతు చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. ఎందుకు మా నెత్తి మీద మా నోట్ల మేమే మట్టి పోసుకున్నాం అన్న ఆలోచనకు వచ్చిర్రు. ఎందుకు రైతు భరోసా పోయింది, రైతు బీమా పోయింది. ఆ 2 లక్షల రుణమాఫీ అన్నాడు, దానికి మళ్ళీ 90 కండిషన్లు పెట్టిండు. ఆ సీఎం కేసీఆర్ అట్లా లేకుండే. ఆయన ఇది ఇస్తా అంటే చెప్పని కూడా ఇచ్చిండు. ఆయన రైతు బంధు ఇవ్వమని ఎవరు అడగలేరు. ఆయన కూడా ఆయన రైతుల గురించి తెలుసు. ఆయన కూడా ఒక ఫార్మర్ రైతు కాబట్టి
ఆ బాధలు తెలుసుకొని రైతులు ఇబ్బంది పడొద్దని ఆ విధంగా చేసిండు. కేసీఆర్ బెటర్ సీఎం అంటారు రేవంత్ రెడ్డి కంటే. బెటర్ సీఎం అని అంటలేను కానీ వాస్తవంగా అయితే పబ్లిక్ని అయితే డిస్టర్బెన్స్ చేయలేడే. సరే ఇప్పుడు ఒకవేళ మారితే కనుక ఎవరు రావాలంటావు? వేరే వాళ్ళు వస్తే మంచిగా ఉంటుంది అంటావు? కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఉత్తము బట్ వేరే వాళ్ళు వస్తే అభివృద్ధి ఇంకేమైనా చేంజ్ అవుతుంది అంటావా? ఎట్లుంటుంది అంటావు? ఇక కాంగ్రెస్ పార్టీ అసలుంటిదే. అందులో ఇక నా కాలు బట్టి నువ్వు గుంజడం, నీ కాలు బట్టి నేను గుంజడం గవే నడుస్తుంటాయి. దానివల్ల పబ్లిక్ సఫర్ అవుతారు తప్ప లీడర్లకు ఏమి ఎఫెక్ట్. ఇన్నర్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ దాంట్లో కాంగ్రెస్లో ఉన్న ఆలోచనే అది. ఏది వాళ్ళు ఓన్గా కేసీఆర్ లెక్క డిసిషన్ తీసుకోరు. ఏది ఉన్నా కానీ ఢిల్లీకి పంపించాలి. అధిష్టానం ఆదేశం వస్తే దాని ప్రకారమే వీళ్ళు నడవాలి. ఈడ సీఎం రేవంత్ సరే కొంచెం దూకుడుతోటే పనిచేస్తున్నాడు, కానీ ఇవి ఎన్నుకున్న వాళ్ళు సాగనిస్తలేరు. మళ్ళీ హైకమాండ్ దగ్గర కంప్లైంట్లు పెట్టి ఆయనను మళ్ళీ కాలు చేతులు కట్టేసినట్టు చేస్తారు. అంతే నడుస్తుంటుంది ఆ కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది. అందుకే మన స్టేట్లలో మన తెలంగాణకు సపరేటు మన ప్రాంతీయ పార్టీలు అయితేనే కరెక్ట్, కానీ జాతీయ పార్టీ తోటి అందులోన కాంగ్రెస్ తోటి చాలా డేంజర్. బీజేపీ ఒకటికి చాలా బెటర్. బీజేపీ చాలా బెస్ట్. కాకా నమస్తేనే. నమస్తే అండి. తెలంగాణకు కొత్త సీఎం వస్తాడన్నట్టు వినబడుతున్నది. మీరు ఏమనుకుంటారు అసలు దాని గురించి? కొత్త సీఎం వచ్చి ఆల్రెడీ సంవత్సరం అవుతున్నది. కొత్త పాలన వచ్చి సంవత్సరం అవుతుంది. మార్పు అయితే ఎలాంటిది లేదు. ఉన్న డ్రైనేజీలు అలానే ఉన్నాయి. ఆ ఫ్రీ బస్సులు అని చెప్పేసి ఆడోళ్ళు కొట్టుకోవడం తప్పించి వేరే విషయం ఏం లేవు ఇక్కడ. ఆ ఫ్రీ బస్సులు పెట్టకుండా హాఫ్ టికెట్ ఉన్న ఛార్జీలు పెంచకుండా ఛార్జీలు తగ్గించిండు సార్. అప్పుడు పెంచండి కొట్లాడిండు. అవి తగ్గించేసి మీకు ఫ్రీ బస్సులు పెట్టమమ్మా సరే ఆమె ఇచ్చిండు, ఓట్ల కోసం ఆమె ఇచ్చిండు. ఆమె నెరవేర్చుకోనికి ఏదో తూతు మంత్రం కింద ఒక ఫ్రీ బస్సులను పెట్టేసిండు. ఇక కొట్టుకోండి మీరు సీట్ల కోసం అని చెప్పేసి అన్నారు. ఓకే, ఆ ఫ్రీ బస్సులు పెట్టకుండా దాంట్లో హాఫ్ టికెట్ అని పెట్టడం, టికెట్ తగ్గించడం లేడీస్కే కాదు, అప్పుడు జెంట్స్కు తగ్గుతాయి, వాళ్ళకు తగ్గుతాయి, అందరికీ సరిసమానం చేసినట్టుగా ఉండేది. ఫ్రీ బస్సులు పెట్టి ఒక్కరికే చేసినట్టు కాదు. అది ఇప్పుడు ఉన్న కుటుంబంలో ప్రతి ఒక్క ఆడవాళ్ళు బస్సు ఎక్కలేరు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్న జనంలో వచ్చేసి ఉన్న 4 కోట్ల పబ్లిక్లో 1 కోటి మంది లేడీస్ ఎక్కుతారు. మిగతా 2 కోట్లు ఏం చేయాలి? వాళ్ళు వేయలేరు ఓట్లు. ఆ విధంగా కొంచెం ఆలోచించి తొందరపడకుండా నిర్ణయం తీసుకోకుండా బస్ టికెట్లు తగ్గించడం, ధరలు నిత్యావసరాల ధరలు తగ్గించడం, అలా చేస్తే పబ్లిక్ కానీ ఏదో ఫ్రీ బస్ పెట్టా నేను హామీ నెరవేర్చుకున్నా అని చెప్పడం కరెక్ట్ కాదు. మరి సీఎం గురించి ఏమంటావు? కొత్త వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలనే సీనియర్లు ఎవరన్నా అయితే మంచిగా ఉంటుంది అంటావా? రేవంత్ రెడ్డి ఉండాలన్నా బాగానే ఉంటుందా? రేవంత్ రెడ్డి ఎవరున్నా ఒకటే, వాళ్ళ చేతిలో ఏముండదు, అన్ని ఢిల్లీ నుంచి పరిపాలన చేయాల్సింది అధిష్టానం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా పాలసీ పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా పైన వాళ్ళకి సపోర్ట్ కంపల్సరీ చేయాల్సిందే. వాళ్ళు చేయమని చెప్తే చేయడం. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా సరే, కోమర్ రెడ్డి ఉన్నా సరే, ఎవరున్నా సరే వాళ్ళ సొంత నిర్ణయాలు ఉండవు. పైనుంచి రావాల్సిందే వాళ్ళ పార్టీ నిర్ణయం ఉంటుంది, కానీ సొంత నిర్ణయాలు ఎక్కడ ఉండవు. ఓకే.